హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి యూస్ఫుల్ వెబ్సైట్ అయితే చెప్తాను. సో ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్కి లేదా ఏదైనా జాబ్కి అప్లై చేసే వాళ్ళకి లేదా ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఒకవేళ యూజ్ అవ్వకపోతే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోని. సో అది ఏంటి అని అంటే పీడిఎఫ్ ఎడిటర్. సో పీడిఎఫ్ ఎడిటర్ అంటే చాలా సింపుల్ అనుకోవచ్చు. సో పీడిఎఫ్ క్రియేట్ చేయడం అయితే ఈజీ, అండ్ జేపీఈజీ నుంచి పీడిఎఫ్కి, సో వర్డ్ డాక్యుమెంట్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేయడం అయితే చాలా ఈజీ. కాకపోతే ఒక పీడిఎఫ్ క్రియేట్ చేసేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడం అయితే చాలా కష్టం. ఎందుకు అంటున్నానంటే ఫాంట్ మారిపోతుంది అనమాట. సో చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఎడిట్ చేసుకోవడానికి. కాకపోతే ఏంటంటే పీడిఎఫ్ని ఎడిట్ చేసేటప్పుడు ఎడిట్ చేసినట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేస్తారనుకోండి, సో అర్జెంట్గా ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్నా లేదంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్ పంపాలన్నా, సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ మీరు ఫైండ్ చేస్తే అది వెంటనే చేంజ్ చేయడానికి అవ్వదు. సో చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఫాంట్ మారిపోతుంది లేదంటే కొంచెం ఎడిట్ చేసినట్టు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ మీకు యూజ్ అవుతుంది అనమాట ఫాంట్ మారకుండా. సో మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్డా అని సెర్చ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ లింక్. సో ఇదే వెబ్సైట్ అనమాట. సో ఇది మెయిన్ ఏంటి అంటే ఆన్లైన్ పీడిఎఫ్ ఎడిటర్. సో ఇది ఇంకా బీటా వర్షన్లో ఉంది, కాకపోతే నేనేం ఎర్రర్స్ ఫైండ్ చేయలేదన్నమాట దీంట్లో. సో మిగతా ఫీచర్స్ వచ్చేసరికి పీడిఎఫ్ టు వర్డ్, జేపీజీ టు పీడిఎఫ్, ఇవన్నీ మిగతా వెబ్సైట్స్లో యాప్స్లో ఉండే ఫీచర్సే. సో మెయిన్ ఏంటి అంటే పీడిఎఫ్ని ఎడిట్ చేసుకోవడం కోసం, అది కూడా ఫాంట్ మారకుండా. సో ఓపెన్ చేసేసాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఏ పీడిఎఫ్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఫ్రీ అని ఉంది. అంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగ వెబ్సైట్కి సంబంధించిన వాటర్ మార్క్ కూడా ఉండదన్నమాట. క్లీన్ అవుట్పుట్ వస్తుంది. మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో అప్లోడ్ చేసామో అదే అవుట్పుట్ వస్తుంది అనమాట ఎడిట్స్ తర్వాత. సో ఇక్కడ అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది కదా, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో ఆ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఫైల్ని సేవ్ చేసుకున్నారో ఆ పీడిఎఫ్ ఫైల్ని, సో నేనైతే డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నాను, ఆ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి, అంటే అప్లోడ్ చేయండి. సో నేను డెమో అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను, పీడిఎఫ్ ఫైల్. సో అది అప్లోడ్ అయిన తర్వాత సో ఇదే అనమాట నేను అప్లోడ్ చేసిన పీడిఎఫ్. నేను మీకు డెమో పర్పస్ కోసం అయితే క్రియేట్ చేశాను దీన్ని. సో ఇక్కడ చూస్తే మనకి ఈ కర్సర్ని ఎక్కడైతే టెక్స్ట్ మీద పెట్టామో అప్పుడు బ్లూ కలర్ బాక్స్ వస్తుంది చూసారా. సో అంటే మనం ఎక్కడైతే టెక్స్ట్ ఉంటుందో అక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే మౌస్తో సో అక్కడ ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుందన్నమాట, యాక్సెస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారా నేను ప్రతి దానికి పెడుతున్నాను. ఇక్కడ కర్సర్ పెట్టేటప్పుడు బ్లూ కలర్ బాక్స్ వస్తుంది లైట్గా. సో ఇప్పుడు నేను ఇక్కడ జీమెయిల్ మారుద్దాం అనుకుంటున్నాను. సో కర్సర్ అక్కడ పెట్టి ఒక సింగిల్ క్లిక్ ఇస్తే మనకి ఇన్సర్షన్ పాయింట్ అనేది మూవ్ చేసుకుంటా ఉంటుంది, అంటే ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక సింగిల్ క్లిక్ ఇస్తే మౌస్ అక్కడ పెట్టి మనం అలా టైప్ చేసుకోవచ్చు అనమాట. చూసారా మీరు, ఫాంట్ మారట్లేదు అసలు, సైజ్ కానీ సేమ్ అదే కలర్ వస్తుంది. సో ఇక్కడ నేను gmail.com అని యాడ్ చేశాను అనమాట. ఇందాక .com అని మాత్రమే ఉంది కదా, సో gmail.com అని మాత్రమే పెట్టాను. సో ఇంకా వేరే చేంజెస్ ఏదైనా చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ABC ఇంటర్ కాలేజ్ అని ఉంది కదా, అక్కడ 2018 తీసేసి ఇయర్ 2019 అని పెడతాను. సో నెంబర్ మార్చినా సరే మనకి సేమ్ ఫాంట్ సేమ్ సైజ్, అసలు ఎడిట్ చేసినట్టు తెలియదు అనమాట. ఇంకా మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకుని కింద అప్లై చేంజెస్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే మనకి చేంజెస్ అనేది ఫస్ట్ అప్లై అవుతాయి అనమాట. లేదు నేను ఇంకా ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకుంటాను వీటితో పాటు, అంటే ఎడిట్ చేయకుండా న్యూగా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు ఈ సైట్లో. ఏంటంటే మీరు ఎక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ మౌస్ తీసుకెళ్ళి ఒక సింగిల్ క్లిక్ ఇవ్వండి, ఇస్తే అక్కడ టైప్ ఒక టెక్స్ట్ అని వస్తుంది చూసారా. సో అక్కడ మీకు ఏది కావాలో అక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట. సో ఫాంట్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, సైజ్ మార్చుకోవచ్చు. సేమ్ మనకి MS ఆఫీస్లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నట్టే ఉంటుంది అనమాట, ఎడిట్ చేసినట్టు అసలు తెలియదు. నేను ఇప్పుడు సైజ్ తగ్గించి నేను సేమ్ వాటిలాగానే చేస్తాను చూడండి. సో ఫాంట్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, కలర్ అయితే ఇంచుమించు అదే ఉంది, సైజ్ తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా మీకు నచ్చిన ప్లేస్లో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఉన్న టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ మాత్రమే. సో ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలంటే మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ వెబ్సైట్లో, నేను చూపించాను కదా స్టార్టింగ్లో. సో ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మౌస్ ప్లేస్ చేస్తే టైప్ ఎవర్ టెక్స్ట్ అని వస్తుంది. అవసరం లేదనుకుంటే డిలీట్ సింబల్ క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇంకొకసారి క్లిక్ చేశాను, ఇది అక్కడ అవసరం లేదు నాకు, ఎక్కడ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, చేయాల్సిన అవసరం లేదంటే ఆ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. సో ఇలా మనం చేసిన తర్వాత అప్లై చేంజెస్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఎవర్ టాస్క్ ఈజ్ ప్రాసెసింగ్, ప్లీజ్ వెయిట్. సో మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ అండ్ షేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్లోడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను, ఆ ఫైల్ అనేది నాకు డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందనేది. సో ఇక్కడ చూసారా నాకు జీమెయిల్ అయితే యాడ్ అయిందనమాట. అసలు ఫాంట్ మారినట్టు తెలియదు అనమాట ఎడిట్ చేసినట్టు. మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.